హలో అండి. కొత్త వ్లాగ్‌తో అయితే మళ్ళీ మీ ముందుకొచ్చేసిన. చూసేయండి మరి. నేను విలేజ్‌లో ఉండే హౌస్ వైఫ్‌ని. ఆల్మోస్ట్ 6 లోపు డైలీ నిద్ర లేచేస్తాను. ఏమైనా హెల్త్ ఇష్యూస్ లాంటివి ఉంటే తప్ప డైలీ 6కే లేచేస్తాను. ఫస్ట్ అయితే ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేస్తాను. కొన్నిసార్లు సగం గదులు నేను, సగం గదులు మా అత్తమ్మ ఊడుస్తాం. సగం గదులు అంటే ఉన్న గదుల్లో హాఫ్ హాఫ్ అనమాట. మా ఇళ్లల్లో డోర్ మ్యాట్స్‌గా ఈ గోన సంచులనే ఎక్కువగా వాడుతా ఉంటాము. ఇదేమో ఇంటి ఆవరణలో ఉన్న ప్లేస్ అనమాట. ఫుల్‌గా వేపకాయలైతే కాసాయి. ఇది వేపకాయల సీజన్ అనైతే అంటాం ఊర్లలో. మా ఇంటి ముందే వేప చెట్టు అయితే ఉంది. ఇంటి ఆవరణ అంతా ఊడ్చేసరికి తల ప్రాణం తోకకొచ్చేసినట్లే కాస్త ప్లేస్ ఎక్కువగానే ఉంటుంది. ఇంక అంతా ఊడ్చేసి ఇదిగోండి చెత్తంతా ఎత్తి చెత్త బుట్టలో అయితే వేసేస్తున్నాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేను కానీ మా అత్తమ్మ కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు లేకపోయినా ఇంట్లో పనులన్నీ చేసుకోవడం చాలా కష్టమనే అనిపిస్తుంది. ఇద్దరం షేర్ చేసుకుంటూ చేస్తూనే ఈ మాత్రమైనా చేయగలుగుతున్నాం కదా అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఆ తర్వాత చెత్త ట్రాక్టర్ అయితే వస్తుంది, దానిలో చెత్త వేసేస్తాను. కంపల్సరీగా డైలీ గడప కడిగి ఇలా శుభ్రంగా మంచిగా కుంకుమతో బొట్లు అయితే పెట్టి గడపను డైలీ మొక్కడం నాకు అలవాటు అయిపోయింది. ఈ మధ్య నేర్చుకున్నాను ఇది, కానీ చాలా మంచిది గడపల్ని శుభ్రంగా పెట్టుకుంటే. ఇంకా ఇల్లంతా బండలు తూడ్చేయాలి. ఫస్ట్ అయితే దేవుడి గదితో స్టార్ట్ చేస్తాను. ఇది మా దేవుడి గది కాస్త చిన్నగానే ఉంటుంది. ఇంకా కిచెన్ మిగతా గదులన్నీ శుభ్రంగా తూడ్చేసి హాల్లోకి అయితే వచ్చేస్తాను. డైలీ ఇలా నేను తూడ్చే టైంకే కంపల్సరీగా టీవీలో ఏదైనా మ్యూజిక్ కానీ కామెడీ సీన్స్ కానీ వస్తే అవి పెట్టుకొని తుడుస్తూ ఉంటాను. ఆ తర్వాత బయట కూడా తుడిచేసి ముగ్గైతే పెట్టేస్తాను. ఈరోజు చాలా చిన్న ముగ్గైతే పెట్టా. ఇప్పుడు ఇంకా బ్రషింగ్ టైం. ఈ బ్రష్ అయితే ఆల్మోస్ట్ గంట చేస్తానేమో అటు ఇటు వాకింగ్ చేస్తూ ఫోన్ చూస్తూ అలా. ఇక ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మళ్ళీ కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాను. ఆల్మోస్ట్ వంటలన్నీ మా అత్తమ్మే చేస్తుంది మార్నింగ్ టైంలో. నేనేం పెద్దగా చేయను వంటలు. ఏదైనా టిఫిన్ లాంటిది ఉంటే అప్పుడు కొంచెం హెల్ప్ చేస్తాను. నాకు డైలీ వామ్ వాటర్ తాగడం అయితే ఫుల్గా అలవాటు. ఇంకా పాలు హీట్ అయ్యే లోపు నా డైలీ మెడిసిన్ అయితే తీసేసుకుంటున్నాను. ఇది కంపల్సరీ. ఇది వేసేసుకున్నాక ఇంకా వంటలు అన్నీ చేసే ఉంటారు అత్తమ్మ, కానీ ఈరోజుకి టిఫిన్ కోసం పొంగడాలు చేయాలి. సో పొంగడాల పిండి అంతా కలిపేసుకున్నాను. పాలైతే హీట్ అయిపోయాయి. ఆ పాలను పక్కకు పెట్టేసి స్టవ్ పై పొంగనాలది ఈ పాన్ అయితే పెట్టేసుకున్నాను. ఇది ఐరన్ది. నెక్స్ట్ అది హీట్ అయ్యేలోపు నేను మా వారికి బాక్స్ అయితే కట్టేస్తున్నాను. లంచ్ బాక్స్లోకి సింపుల్గానే ఉంటుంది. డైలీ కంపల్సరీ పప్పు మాత్రం ఉంటుంది, కూర ఉన్నా లేకపోయినా. ఇక దాంతో పాటుగా నేనైతే కర్డ్ కూడా పెడతాను. ఈ కర్డ్ బాక్స్లో వేసే ముందు నేనైతే కర్డ్ మీద ఉన్న మీగడ వేరే బాక్స్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను. పాలపై మీగడ కన్నా కర్డ్పై ఉండే మీగడతో నెయ్యి చేస్తే చాలా మంచిది. నేను నెయ్యి చేయడం కోసమని ఆ మీగడని సపరేట్ చేస్తూ ఉంటాను. ఇంకా పొంగనాలు చేశాక అందరైతే తినేశారు. నాకు పెద్దగా పొంగనాలు నచ్చవు. సో నేనైతే ఊతప్పం చేసుకున్నాను. జస్ట్ అట్లా కొన్ని వెజిటేబుల్స్ ఇంట్లో ఏవి ఉంటే అవి వేసేసుకున్నాను. లైక్ ఆనియన్, టొమాటోస్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర లాంటివి వేసుకొని చేసుకుంటే నాకు తిన్న ఫీలింగ్ ఉంటుంది ఉత్తప్పం. లేకపోతే పిండి పిండిలాగే అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే ఒక చిన్న వీడియో కూడా తీసుకున్నాను. నేను అమెజాన్ ఫ్రెష్ నుండి ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్స్ ఇవి. ఇంట్లో ఇవి అయిపోతే నేను ఆర్డర్ పెట్టాను. అవి ఏంటంటే పసుపు పొడి, గోధుమ పిండి, అలాగే ఓట్స్, ఇంకా మఖానా సీడ్స్ అనమాట. ఇవి ఎలా ఆర్డర్ పెట్టాను అంటే అమెజాన్ ఫ్రెష్లో ఆర్డర్ పెట్టడం జరిగింది. ఊర్లలోకి మ్యాక్సిమం ఆన్లైన్ డెలివరీస్ చాలా తక్కువ, బట్ నాకైతే అవైలబుల్గా ఉన్నవి ఫ్లిప్కార్ట్ గ్రోసరీ ఇంకా అమెజాన్ ఫ్రెష్ వీటి నుండి ఆర్డర్ పెట్టాను. మార్నింగ్ ఆర్డర్ పెడితే మనకు ఆఫ్టర్నూన్ వరకు అయితే హోమ్ డెలివరీ చేస్తారు. క్యాష్ ఆన్ డెలివరీ కూడా అప్పుడప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే నేను ఈ స్టవ్ ఏరియా అంతా క్లీన్ చేసుకుంటాను, లేకపోతే యాంట్స్, ఇన్సెక్ట్స్ లాంటివి వస్తూ ఉంటాయి. ఇంకా ఇల్లంతా క్లీన్ అయ్యాక నేనైతే స్నానం చేసి అయితే వచ్చేసాను. స్నానం చేశాక చిన్న స్కిన్ కేర్ అంటే ఏం పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ యూస్ చేయను. జస్ట్ అలా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తాను. అది కూడా అప్లై చేయకపోతే స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. సో ఇక మాయిశ్చరైజర్ అయితే పెట్టేసుకొని
బొట్టు కూడా పెట్టుకున్నాను. స్టిక్కర్ పెట్టగానే ఎంత మారిపోయింది కదా ఫేస్ అయితే అసలు. ఇక నేను స్నానం ఏ టైంలో చేసినా అంటే మార్నింగ్ కానీ, ఆఫ్టర్‌నూన్ కానీ, ఈవినింగ్ కానీ ఏ టైంలో స్నానం చేసినా కంపల్సరీగా దేవుడిని మొక్కడం నాకు అలవాటు. దేవుడిని మొక్కేసి అట్లా బొట్టయితే పెట్టేసుకుంటున్నాను. కుంకుమ బొట్టు. అలాగే నుదుటను కూడా పెట్టేసుకుంటాను. కంపల్సరీగా దేవుడిని మొక్కితే ఒక వైబ్ అనేది మనకు క్రియేట్ అవుతది. నెక్స్ట్ అయితే నా గ్యాలరీలో ఉన్న కొన్ని వీడియోస్ అయితే ఖచ్చితంగా ఎడిట్ చేసుకుంటాను. ఎందుకంటే డైలీ ఏదో ఒకటి అప్లోడ్ చేయాల్సిందే కదా! షార్ట్ కానీ, లాంగ్ వీడియో కానీ. ఇంకా అవైతే చేస్తాను. కంపల్సరీ ఆఫ్టర్‌నూన్ టైంలోనే చేసేస్తాను. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు అప్పుడు పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక లంచ్‌లోకి అయితే వెజిటబుల్ రైస్ అయితే తిన్నాను. అంటే లైక్ ఎక్కువ వెజిటబుల్స్ ఏసి రైస్ తక్కువ ఉండేటట్లు చేసుకున్నా. ఆ తర్వాత ఎన్నో రోజుల నుండి ఫ్లాక్స్ సీడ్స్‌తో కారం పొడి చేసుకోవాలని అనుకుంటున్నాను. సో, ఫైనల్‌గా చేసేసుకున్నాను. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటది స్కిన్‌కి ఇంకా హెయిర్‌కి. ఆ తర్వాత అయితే నా క్లాత్స్ అన్నీ మడత పెట్టేసాను. ఎక్కడ అంటే అక్కడ ఉంటే. ఇక అట్లా అట్లా ఈవినింగ్ అయిపోతదనమాట. ఈవినింగ్‌కి ఇంకా వాష్‌రూమ్స్‌లో బకెట్స్‌కి వాటర్ అయితే పడతాం. రోజు ట్యాప్ వస్తది ఈవినింగ్ టైం ఇంకా మార్నింగ్ టైంలో. బకెట్స్‌కి వాటర్ పట్టాక కంపల్సరీగా వర్షం రాకపోతే మాత్రం మేము ప్లాంట్స్‌కి వాటర్ చేస్తాం. వర్షం వస్తే ఏం చెయ్యము. ఇంకా తర్వాత మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ అయిపోతది. ఈవినింగ్ కూడా ఊడ్చేయాలి కదా ఇల్లు. ఈవినింగ్ కంపల్సరీ 5 లోపే ఊడ్చేయాలి అంటారు మా ఇంట్లో వాళ్ళు. డిన్నర్ కోసం అయితే నేను మ్యాక్సిమం డైలీ చపాతీస్ చేస్తాను. బట్ ఈరోజైతే రైస్ పెట్టేశాను. ఇక రైస్ పెట్టాక నాకు గ్రీన్ టీ పడకపోతే ఈవినింగ్ టైంలో మైండ్ పనిచేయదు. అంత అడిక్ట్ అయిపోయా గ్రీన్ టీకి. ఈ మధ్య ఫ్లేవర్ కూడా చేంజ్ అయింది గ్రీన్ టీలో. గ్రీన్ టీ తాగాక ఒక హాఫ్ అన్ అవర్‌కి అట్లా డిన్నర్ ఎర్లీగా చేసేస్తాను డైలీ. ఏదో ఒకటి రైస్ కాకుండా చపాతీ, రోటీ వాటెవర్ ఇట్ ఏదుంటే అది తినేస్తాను. రోజైతే ఫుల్‌గా వెజ్జీస్ ఏసుకొని ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను. అది తినేసా. నేను తినేలోపు రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఆ తర్వాత కర్రీలోకి అయితే నేను కొంచెం బెండకాయ ఫ్రై అయితే చేశాను. ఎక్కువగా స్పైసెస్ అలాంటివి ఏమి ఎయకుండా జస్ట్ కారం, ఉప్పు, ధనియా పౌడర్ అంతే. కొంచెం వెల్లుల్లి పేస్ట్. ఇక ముందు రోజు చేసిన చపాతీస్ చాలా మిగిలిపోయాయి. అవే కవర్ అయిపోతాయని చపాతీస్ ఏం చేయలేదు. మార్నింగ్ మా వారికి బాక్స్‌లో పప్పు పెట్టాను కదా! దాంతో పాటు మిగిలిపోయిన పప్పుని కాస్త చారులాగా కాచాననమాట. నెక్స్ట్ పాలు మా ఆవు ఇచ్చిన పాలే వేడి చేశాను. ఇంకా ఆ తర్వాత టైం గ్యాప్ దొరికింది కదా అని కొంచెం రికార్డ్స్